శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవ్యే నమో నమః. ఈ మధ్య మేల్ చేసినటువంటి వారిలో ఎక్కువగా గణపతి నవరాత్రుల గురించి అడిగారు. గణపతి నవరాత్రులు అంటే మనం సాధారణంగా చేసుకునేటటువంటి వినాయక చవితి నవరాత్రుల గురించి కాదు. ఒకతను మహారాష్ట్రలో ఉంటారు. ఈ మహారాష్ట్రలో ఉండేటటువంటి వ్యక్తి ముంబై వాస్తవ్యుడు. అతను చేసినటువంటి మేలు ఏంటంటే, గురువుగారు నేను సాధకుణ్ణి, దశమహాదేవతల్లో బగలాముఖీదేవి సాధన చేశాను, తదుపరి భైరవ సాధన కూడా పూర్తి చేసుకున్నాను, ఇప్పుడు ప్రత్యంగరీదేవి సాధన చేస్తూ ఉన్నాను, కృతాల పీఠం స్వామివారి దగ్గర నేను మంత్రోపదేశం తీసుకున్నాను. ఇప్పుడు నేను 1,79,700 జప సాధనలో ఉన్నాను. అయితే మనకి తంత్ర గణపతి కూడా ఉంటాడు అనేటటువంటి విషయము నేను తెలుసుకున్నాను. ఈ తంత్ర గణపతిని నవరాత్రుల్లో ఎలా ఆరాధిస్తారు? చాలామంది తంత్ర విధానంలో ఉన్నటువంటి వారికి నేను మెసేజెస్ చేశాను. వారిలో కొంతమంది రిప్లై ఇచ్చారు. ఇచ్చినటువంటి విధానంలో ఏంటి అని అంటే, హరిద్ర గణపతిని పెట్టి చెయ్యయ్యా, లేదు అనుకుంటే ఏదైనా జిల్లేడు చెక్కతో తయారు చేసినటువంటి గణపతిని, లేదు అనంటే బెల్లము ముక్కని గణపతిగా భావించి బెల్లానికి తంత్ర గణపతి ఆరాధన చెయ్యొచ్చు అని చెప్పారు. వీటిల్లో నాకు కొద్దిగా అవగాహన కలిగి ఉంది. తంత్ర విధానములో చేసేటటువంటి ప్రక్రియతో ఉన్న గణపతి వేరు. కాబట్టి మీరు నా యొక్క సందేహాన్ని తీర్చగలరా గురువు గారు? వారు చెప్పినటువంటి ఆ ముగ్గురు చెప్పినటువంటి విధానము నాకంతగా ఆచరించే పద్ధతిగా అనిపించట్లేదు, కాబట్టి మీరు తెలియచేయగలరు అని చెప్పి అడిగాడు. తంత్ర విధానానికి ఏ విధంగా మనము ఆరాధన గణపతిని నిర్వహించుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని తెలపగలరని చెప్పి కోరుతున్నా గురువు గారు. స్వామి, మీరు ఎవరైతే ఈ మెసేజ్ చేశారో, ఒక్క నిమిషం, సోమేందర్ శర్మ, ఈయన హైదరాబాదు నుండి పూణే జాబ్కు వెళ్ళారంట. అక్కడి నుండి మళ్ళీ ముంబై చేరుకున్నారు. విశేషమైనటువంటి తంత్ర సాధన విధానంలో నేను ఉన్నాను. ఓకే, అయితే ఈయన పెట్టినటువంటి ఈ మెసేజ్, ఈ స్వామి ఎవరైతే ఉన్నారో, తంత్ర విధానంలో గణపతిని ఏ విధంగా ఆరాధించుకోవచ్చు అని అడుగుతున్నాడు. మెయిన్ సమస్య అది. తంత్ర గణపతిని నీవు ఏ విధమైనటువంటి మంత్రోపదేశం తీసుకున్నావో ఆ మంత్రము తంత్రానికి సంబంధించినటువంటి విధానములో ఉందా, లేదు అనంటే సాత్వికమైనటువంటి విధానములో ఉందా? మంత్రము కూడా కొన్ని విధానాలైనటువంటి అక్షర శబ్దముతో ఉండేటటువంటి గురువు ఉపదేశించేటటువంటి మంత్రముతో ఆ గురువు యొక్క శక్తిని దారపోసి ఇచ్చేటటువంటి విధానమే బీజాక్షరి మంత్రం. ఇప్పుడు నువ్వు తీసుకున్నటువంటి మంత్రానికి తంత్ర విధానంలో గణపతి ఆరాధన చెయ్యాలి అనంటే ఆ విధంగా చేయవచ్చు. లేదు, నువ్వు తీసుకున్నటువంటి మంత్రము నార్మల్ విధానం అంటే సాత్వికమైనటువంటి సాధనతో, తంత్ర విధానము కాకుండా సాత్వికమైనటువంటి సాధనతో చేసేటటువంటి విధానం అయితే నార్మల్గా ఉన్నటువంటి మన గణపతి ఆరాధన చేసుకోవచ్చు.